ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈరోజు వాళ్ళ స్టాక్స్ని మన మార్కెట్లో సెల్ ఎక్కువగా చేశారు. అదే సమయంలో మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ బయింగ్ని అయితే పెంచారు. దానివల్ల ఈరోజు మన మార్కెట్లో భారీ పతనం కాకుండా కొంత ఆగగలిగింది. ఇదంతా కూడా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు మన ఇండియాపై వేస్తున్న టారిఫ్ల వల్ల కొంత అనిస్థితి. ఈ అనిస్థితికి వల్ల మన మార్కెట్లో అయితే కొంత డౌన్ మూమెంటము కంటిన్యూ అవుతుంది. ఇక ఈ డౌన్ మూమెంటము కంటిన్యూ అవుతూ ఉంటే తిరిగి డౌన్ సైడ్లో ఎక్కడ సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని మరలా పైకి వెళ్ళినా తిరిగి ఎక్కడ రెసిస్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దానికోసం సపోర్టు రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని రేపటి ఇంట్రాడే ట్రేడ్ అయితే ప్రెడిక్ట్ చేద్దాము. మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఓవరాల్ మార్కెట్లో ఉన్న న్యూస్ అలాగే సెంటిమెంట్ గురించి మొదట మాట్లాడుకుందాము. నిఫ్టీ దాదాపుగా 150 పాయింట్ల పతనంతో 24,550 ఏరియాలో ట్రేడ్తో క్లోజింగ్ని గమనించాము. ఇక ఓవరాల్గా మార్కెట్లో టాప్ గెయినర్స్ని మాట్లాడుకుంటా ఉన్నట్లయితే హీరో మోటార్ కాపు, ఏషియన్ పెయింట్స్, టైటాన్, ఆదాని ఏంటి, బజాజ్ ఫైనాన్స్ స్లైట్గా కొంత లాభాల్లో క్లోజ్ అయ్యాయి. అదే సమయంలో మనకు టాప్ లూజర్స్ని గమనిస్తూ ఉన్నట్లయితే శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, సన్ఫార్మా ఇవి మేజర్ టాప్ లూజర్స్ కింద మనం గమనించవచ్చు. ఇక సెక్టోరల్ అనాలిసిస్ని గమనిస్తూ ఉన్నట్లయితే ఎఫ్ఎంసీజీ స్లైడ్గా కొంత బలంగా మనకు కనబడుతూ ఉంది. ఐటీ, ఫార్మా, మెటల్, పిఎస్యు బ్యాంకు నష్టాల్లో ట్రేడ్తో క్లోజింగ్ని గమనించాము. ఇక రియాలిటీ, పవర్, ఆయిల్, గ్యాస్ సెక్టార్లు టారిఫ్ ప్రభావంతో కొంత ఒడిదుడుకులకి అయితే లోనవుతూ ఉన్నాయి. ఈరోజు ఎఫ్&ఓ ఎక్స్పైరీ, ఇక రేపటి నుంచి కొత్తగా ఎఫ్&ఓ స్టార్టింగ్ పొజిషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఇక ట్రేడింగ్ సెంటిమెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే ప్రస్తుతం ఒక నెగిటివ్ సెంటిమెంట్ అయితే కొంత బలంగా ఉంది. అయితే మీరు కనుక ఏదైనా స్ట్రాంగ్ పొజిషన్స్లో ఉన్నట్లయితే భారీ పొజిషన్స్తో సరిపడా స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేసుకోండి. ఇక నిఫ్టీకి నియరెస్ట్గా మనము సపోర్ట్ని గమనిస్తూ ఉన్నట్లయితే 24,450 దగ్గరలో మనకి క్రూషియల్ సపోర్ట్ అయితే గమనిస్తున్నాం. ఈ సపోర్ట్ కనుక బ్రేక్ చేసినట్లయితే ఫాల్ కిందకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఒకవేళ ఇక్కడ రేపు మార్నింగ్ సపోర్ట్ తీసుకుని పాజిటివ్ ఓపెనింగ్ గమనించిన అప్ సైడ్కి వెళ్తూ ఉన్నట్లయితే 24,800ని తిరిగి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద మనం గమనించాల్సి ఉంటుంది. ఇక మన మార్కెట్లో అయితే ఈ వాలటాలిటీ ఇలానే కొనసాగించే అవకాశం రేపు కూడా లేకపోలేదు. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మేజర్ సపోర్టు, మేజర్ రెసిస్టెన్స్ని మాట్లాడుకుందాము. ముందుగా నిఫ్టీలో మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే నిన్న మనము స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాము. ఈ స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ ఇన్సైడ్లో ట్రేడ్ అవుతూ ఉన్నంత వరకు మనకి ఈ ట్రెండ్ లైన్ ద్వారానే సపోర్టు, రెసిస్టెన్స్ గమనించవచ్చని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక మార్నింగ్ స్వల్ప నెగిటివ్లోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ మనం డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి అయితే వెళ్ళి మరలా ట్రెండ్ లైన్ దగ్గరలో తిరిగి రెసిస్టెన్స్ తీసుకొని మరలా డౌన్ ఫాల్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంది. అయితే 24,500 కీలకమైన రెసిస్టెన్స్ అలాగే సపోర్ట్ ఏరియా. అంటే దీని దిగువలకు వెళ్ళినా మరలా ఇక్కడ అప్ సైడ్కి వెళ్ళాలంటే స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ 24,500 దిగుకు వెళ్ళినప్పుడు మరలా తిరిగి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ ద్వారా మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక రేపు కూడా మనము ఈ లెవెల్స్ని చాలా జాగ్రత్తగా వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సపోర్టు, రెసిస్టెన్స్ గమనిస్తూ ఉన్నట్లయితే ఈ ట్రెండ్ లైన్ ఇలానే కొనసాగించుకుంటా డౌన్ సైడ్ మొమెంటం కోసం అయితే పెట్టుకుంటున్నాము. ఇక కన్సాలిడేషన్ జోన్ని గమనిస్తూ ఉన్నట్లయితే 24,450 దగ్గర నుంచి 24,600 ఈ ఏరియాని ఒక కీలకమైన ఏరియా కింద మాట్లాడుకోవచ్చు. ఇక డౌన్ సైడ్ గమనిస్తూ ఉన్నట్లయితే 24,450 బ్రేక్ అయితే తిరిగి మరొక 150 పాయింట్ల డౌన్ఫాల్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీని ప్రకారం మనము 24,600 నుంచి 24,470 ఫస్ట్ జోన్ గాను, 24,470 దిగు నుంచి 24,310 దీన్ని సెకండ్ జోన్ గాను, ఇక అప్ సైడ్ ర్యాలీ కనుక 24,600 అబోవ్ సస్టైన్ అయినట్లయితే తిరిగి 24,800 ఏరియా వరకు కూడా టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీన్ని థర్డ్ జోన్ గాను గుర్తించవచ్చు. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రము ఈ ఫస్ట్ జోన్ బ్రేక్ అయ్యేంత వరకు కొంత వెయిట్ చేయడం మంచిది. ఇది బ్రేక్ అయిన తర్వాతే సరైన డైరెక్షన్లో మార్కెట్కి నిఫ్టీ ఇస్తుంది. అప్పుడు మాత్రమే మనం పెద్ద టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పటి వరకు చిన్న టార్గెట్ల ద్వారానే మనం ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న మనం స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాము. మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూసినప్పటికీ కొంత డౌన్ మూమెంటము 54,000 దిగుకు వెళ్ళడానికి ప్రయత్నించి ఈ ఏరియాలో కన్సాలిడేషన్ తీసుకుని మరలా సపోర్ట్ ద్వారా అప్సైడ్కి వెళ్ళి తిరిగి ఈ ట్రెండ్ లైన్ దగ్గర స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ తీసుకుంది. దీన్ని టచ్ చేసిన వెంటనే మరలా ఫాల్ అయితే కంటిన్యూ చేస్తే 53,800 సైకలాజికల్ జోన్లో అయితే ట్రేడింగ్ని గమనించాము. ఇక ఇది రేపటికి గమనించవలసిన స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. దీన్ని బ్రేక్ అవ్వనంత వరకు మనము ఈ ఏరియాలో కొంత పుల్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి వెళ్తూ ఉన్నట్లయితే 54,000 అబోవ్ నుంచి 54,400 ఏరియా వరకు టార్గెట్ని పెద్దగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక దీని ప్రకారం మనము 54,000 ఏరియా నుంచి 53,800ని ఫస్ట్ జోన్ గాను మాట్లాడుకోవచ్చు. ఇక డౌన్ సైడ్ 53,800 బ్రేక్ చేసినట్లయితే 53,400 కింద మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది సెకండ్ జోన్ కింద మనం డిస్కస్ చేసుకుందాము. ఇక అప్ సైడ్ గమనిస్తూ ఉన్నట్లయితే 54,000 అబోవ్ నుంచి 54,400 ఏరియా దీన్ని థర్డ్ జోన్ గాను గుర్తించవచ్చు. రేపు మార్నింగ్ పాజిటివ్ ఓపెనింగ్ చూసినట్లయితే 54,000 అబోవ్ సస్టైన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అప్పుడు మాత్రమే మనం పాజిటివ్నెస్కి కంటిన్యూటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్తూ ఉన్నట్లయితే 54,200 దగ్గర ఒక పుల్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత మరలా దీన్ని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయినట్లయితే 54,400 వరకు తిరిగి పెద్ద టార్గెట్ని గమనించవచ్చు. ఇక డౌన్ సైడ్ గమనిస్తూ ఉన్నట్లయితే ఫస్ట్ జోన్ బ్రేక్ అయిన తర్వాత స్ట్రాంగ్ నెగిటివ్లో ఓపెనింగ్ చూసినట్లయితే 53,400 ఏరియా ఒక పుల్ బ్యాక్ ఏరియా. దాన్ని కూడా బ్రేక్ చేసినట్లయితే ఫాల్ అయితే మరలా తిరిగి కంటిన్యూగా ఉండవచ్చు. ఇప్పటికొన్న అంచనాల ప్రకారం నేనైతే 53,800ని రేపు క్రూషియల్ సపోర్ట్ కింద మాట్లాడుతూ ఉంటాను. ఒకవేళ రేపు మార్నింగ్ ఈ 53,800 డౌన్ బ్రేక్ చేసి పుల్ బ్యాక్ కనుక తీసుకున్నట్లయితే పుల్ బ్యాక్లో ఈ 53,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఫామ్ అవుతుంది. రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయితే భారీగా ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ భారీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినట్లయితే మరలా ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ని అయితే ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దీని ప్రకారం రేపు మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇదండి రేపటి అనాలిసిస్. ఈ అనాలిసిస్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి. అలాగే ప్రతిరోజు అనాలిసిస్తో పాటుగా ఏదైనా స్టాక్స్లో మీరు అనాలిసిస్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే, అంటే ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్లో సపోర్టు రెసిస్టెన్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా క్రింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్లు వచ్చిన స్టాక్ అయితే నేను తర్వాత రోజు వీడియోలో తప్పకుండా అనాలిసిస్ని పోస్ట్ చేస్తాను. అలాగే అనాలిసిస్ సంబంధించి ఏవైనా సూచనలు ఉన్నా కానీ క్రింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.